హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను అనమాట. మాట్లాడదామా వద్దా, ఎందుకు ఏంటి, మాట్లాడితే ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఏదైనా అనుకుంటారో అనేసి. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, చాలా బిగ్ టాపిక్ కాబట్టి మాట్లాడలేక చాలా రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాను. బట్ ఈరోజు ఎందుకో అనిపించింది మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ముందుగా మన ఇండియాకి జై హింద్ చెప్పాల్సిందే. ఎందుకంటే అమాయకులైనటువంటి 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి శత్రుత్వ స్థావరాల పైన పర్టికులర్గా మనము దాడి చేసి సక్సెస్ఫుల్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళలాగా మనము వచ్చి క్యాస్ట్ మీరు హిందువా ముస్లిమా అనేసి అడిగి మరి మనం చంపలేదు. మనము జనాలు ఏ మనిషి అయినా ఒకరే, ఏ మనిషికైనా ఒకే బ్లడ్ ఉంటుంది, రక్తం అందరికీ ఎర్రగానే ఉంటుంది. అలానే మనం కూడా అందరూ మనుషులు ఒకటే. బట్ ఆ మనుషుల్లో కూడా కొన్ని చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగులను ఏరడానికి మాత్రమే ఇండియా ట్రై చేసింది అండ్ సక్సెస్ఫుల్ అయ్యింది. కాబట్టే సివిలియన్స్ పైన అటాక్ చేయకుండా పాకిస్తాన్ వాళ్ళలాగా శత్రువులు ఉండేటువంటి స్థావరాల పైన మాత్రమే అటాక్ చేసి సక్సెస్ఫుల్గా 100 మందిని చంపింది. 100 మంది పైగానే ఉంటారు. బట్ అలా మనకు తెలిసింది న్యూస్లలో ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీ లేదు. అండ్ ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయ్యింది ముందుగా తెలుసుకుందాము. యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందంటే జరిగినటువంటి ఏప్రిల్లో పెహల్గామ్ అటాక్. కాశ్మీర్లో జరిగినటువంటి 27 మంది సివిలియన్స్ని, అమాయకులైనటువంటి మగవారిని, అది కాకుండా కొత్తగా పెళ్ళయి టూర్కి వెళ్ళున్నటువంటి టూరిస్ట్ వాళ్ళపైన దొంగ దెబ్బ తీశారనమాట. వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా, వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయని ఆలోచించకుండా పొట్టన పెట్టుకున్నారు. అది మీరు హిందువా ముస్లిమా అని అడిగి, మతం పేరు అడిగి చంపుతున్నారు. అరే మతం ఏందిరా? మతం నీకేమైనా తిండి పెడుతుందా? మతం నీకేం చేస్తుందిరా? మతం కాదురా, మతం ఎప్పుడొచ్చిందో పక్కన పెట్టేస్తే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. నీ దేవుడు నీకు గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప. దేవుళ్ళందరూ సమానమే అనుకోవాలి, మనుషులందరూ సమానమే. కాబట్టి నీకు అదే రక్తమే ఉంటుంది, మాకు అదే రక్తం ఉంటుందిరా. అలాంటిది అమాయకులైనటువంటి జనాల్ని మీరు ఎలా చంపగలిగారు? ఇది చాలా తప్పు. కాబట్టి 27 మంది చనిపోయారు. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ దానికి తగినట్టు పాకిస్తాన్లో ఉన్నటువంటి శత్రువులకి, ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలని కరెక్ట్గా May 7th 9 స్థావరాలైనటువంటి ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసి కరెక్ట్గా సక్సెస్ఫుల్ అయ్యిందనమాట. సివిలియన్స్ పైన మనమైతే ఏమాత్రము దెబ్బతీయలేదు. ఎందుకంటే మనం కూడా ఆలోచించాం, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళల్లో కూడా ఆ దేశంలో కూడా అమాయకులు ఉంటారు అనేసి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? శత్రువు దేశాలు అనేసి వాళ్ళంతట వాళ్ళే కొన్ని దేశాలని క్రియేట్ చేసుకొని, కొన్ని దేశాలని పక్కన పెట్టుకొని దొంగ దెబ్బ తీసి డబ్బులు అడుక్కొని మరి శత్రువులను పోషిస్తుంది. అదే డబ్బుని పాకిస్తాన్ కానీ ఆ ఊర్లో, ఆ దేశంలో ఉన్నటువంటి జనాలకు ఉపయోగిస్తే ఆ జనాలు డెవలప్ అయ్యి ఆ దేశం డెవలప్ అవుతుంది. ఈ మాత్రం కూడా తెలియకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పాకిస్తాన్ నీ జుట్టు పీకిస్తాం మర్యాదగా బుద్ధి తెచ్చుకొని అందరితో కలిసిమెలిసి ఉండడానికి ట్రై చేయండి. శత్రువులని మీ దేశంలో ఉంచుకోకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి శత్రుత్వం లేని వరల్డ్ని క్రియేట్ చేద్దాం. జై హింద్.